లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమస్త మానవ శ్రమానుభవము, సమస్త మానవ శ్రమానుభవము తకించి వకించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, ఈ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభు, ఈ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. పరార్థమై భవ శరీరము సగిన, పరార్థమై భవ శరీరము సగిన పరోపకార నరావతార సమానులెవరు ప్రభు, ఈ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు.
ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రతిదినము వరుస క్రమంలో ధ్యానం చేస్తున్న మీకందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఆలోచన దేవదేవుడు మనకు అనుగ్రహించి ఉదయాన్నే లేవగానే ప్రభుతో ప్రారంభించాలన్న ఆ భావనతో ఏర్పాటు చేయబడిన కార్యక్రమం. అనగా వేకువని ఎవరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడాలని, ఎవరి మాటలు వినకముందు ప్రభు మాటలు వినాలని, దేవుని వాక్యమనే ఆ జీవాహారము మనకు ఉదయకాలపు అల్పాహారముగా ఉండాలని, ఆ అల్పాహారం ద్వారా కలిగిన శక్తి చేత దినమంతయు దేవుని సహాయంతో మన కార్యక్రమాలు కొనసాగింపచేయాలని కోరుకుంటూ, మరి దేవుని ప్రణాళిక మేరకు దేవుడు కలిగించిన ఉద్దేశం మేరకు ప్రారంభించబడిన ఈ కార్యక్రమాలు రండి 5వ కీర్తన 3వ వచన ఆధారంగా ఈనాటి ధ్యానాన్ని మరి కొనసాగింపచేద్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నందుకు ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ లేఖనాలు మా ఆధ్యాత్మిక జీవితానికి చుక్కాని లాంటివి. ప్రతి కదలికలో మీరు మాకు తోడుగా ఉంటారు. మీ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగాలి. మరి ప్రతి దినము వేకువన లేచి నిన్ను ప్రార్థించినప్పుడు, మా సమస్యలు నీకు సమర్పించినప్పుడు, మరి మా ప్రాధాన్యతలో ప్రథమ స్థానాన్ని మీకు ఇచ్చాము గనుక దినమంతయు మాతో ప్రయాణం చేసే దేవా, మాకు కాపరివి కనుక, మాకు పోషకుడు కనుక, మాకు భద్రపరిచే మరి అధికారివి నీవు కనుక స్తుతులు చెల్లిస్తూ ఈ దిన ధ్యానాన్ని తద్వారా కలిగే ఆధ్యాత్మిక విశ్వాస స్థిరత్వాన్ని మాకు దయచేయమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. 4వ కీర్తనలో చివరి మాట, నెమ్మదిగా పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయుదువు. సో దట్ వాజ్ ద ఈవినింగ్ ప్రేయర్. అండ్ ఇంట్రడక్షన్లో చెప్పిన రీతిగా 5వ కీర్తన ఉదయకాలపు ధ్యానముతో కూడిన కీర్తన. సో నా ఆర్తధ్వని ఆలకించము, నా కంఠస్వరము వినిపించదను అంటూ పలికిన ఆ పలుకులను జ్ఞాపకం చేసుకుని నా ధ్యానం మీద లక్ష్య పెట్టమంటూ మొదటి 2 ఆ వచనాల కొనసాగింపులో ఇమ్మీడియట్గా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నా కంఠస్వరము నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచును అంటాడు. కాచి ఉండును. సో ద బెస్ట్ టైమ్ ఆఫ్ డివోషన్ అది మార్నింగ్. గతంలో మనం 6 గంటలకు ప్రారంభించేవాళ్ళం. ఒక సహోదరి, మాస్టర్ గారు 6 గంటలకు మా పనులు చాలా అయిపోతున్నాయండి, ఇంకా కొద్ది ముందుకు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అడిగిన నేపథ్యంలో 5 గంటలకు, 2 గంటల కన్నా నేను ప్రారంభించాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రీ రికార్డెడ్ కాబట్టి మనము మన నిద్రాభంగము కాకూడదని లేవగానే 5 గంటలకు మంచి సమయం కాబట్టి లేవగానే ధ్యానం చేయడానికి ఈ ప్రభుతో ప్రారంభమనే కార్యక్రమాలు మరి కొనసాగింపు చేస్తున్నాం. సో ఉదయమున నా కంఠస్వరము, ఆర్తధ్వని వేరు, నా కంఠస్వరము వేరు. ఆ కంఠస్వరము అనే మాట అంటే నా ఆ కంఠంలోంచి బయటికి వచ్చే స్వరం. ఆర్తధ్వని అంటే ఆ ధ్వనిలో ఆ స్వరము స్పష్టత ఉండదు, కానీ కేవలము తండ్రి తల్లి మాత్రమే అది అర్థం చేసుకోగలరు. ఇక్కడ ఉదయాన్నే ఆ ఫ్రెష్ అవర్స్లో ఫ్రెష్ మైండ్లో ఫ్రెష్ డివోషన్ ఉదయాన్నే ప్రభువా నా స్వరాన్ని, ఈ పాటలు పాడేవారు ఉంటారు చూడండి,
మధ్యాహ్నం వేళ కానీ సాయంకాలం వేళ కానీ పాడే పాటల కన్నా ఉదయాన్నే లేవగానే ఆ స్వరము చాలా విశ్రాంతి తీసుకొని మంచి బేస్ వాయిస్ వస్తుంది, మంచి స్వీట్ మెలోడియస్ వాయిస్ వస్తుంది. కాబట్టి ఉదయాన్నే లేవగానే నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయం నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచు. ఒకసారి మార్నింగ్ అవర్లో ఉన్నటువంటి ఆ ఫ్రెష్నెస్ ఒకసారి చూడండి. ఆ ఫ్రెష్నెస్ కానీ లేకపోతే ప్లెజెంట్నెస్ కానీ కామ్ కానీ నిశ్శబ్దంగా ఉంటుంది. 7 గంటల తర్వాత ఇంకంతా ఆ శబ్దాలు, వాహనాల శబ్దాలు, కాకుల శబ్దాలు, కిచెన్లో శబ్దాలు ఇవన్నీ వినపడుతుంటాయి. కానీ 5 గంటల సమయంలో, 4 గంటల సమయంలో కామ్గా ఉండే ఆ ఎన్విరాన్మెంట్లో, ఆ ప్లెజెంట్గా ఉండే ఫ్రెష్ అవర్స్లో, దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ డివోషన్. దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ స్పీకింగ్ టు గాడ్. దేవుడు ఎప్పుడైనా ఆలకిస్తాడండి, ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ ఏ సమయంలో ఆలకిస్తాడు. కానీ మనము కాన్సన్ట్రేట్ చేసి మనం చెప్పాలనుకున్నది దేవుడికి చెప్పడానికి అది చక్కని సమయం. ఎందుకంటే మిగతా సమయంలో మిగతా అంశాలు మన మేధస్సులోకి వెళ్ళిపోయి ఆ అంశాల కలివిడిలో చెప్పాలనుకున్నది చెప్పలేని అనుభవాలు కూడా కలుగుతుంటాయి. సో ద టైం మనం ఎన్నుకునే సమయం చాలా ప్రాముఖ్యం. ప్రార్థించే సమయంలో మనం ఎన్నుకునే సమయం చాలా ప్రాముఖ్యం. సో కొంతమందితో మనం మాట్లాడిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్తే వారు మాట్లాడిన ఆ మాటల యొక్క ప్రభావము మన మనసు మీద ఉంటుంది. ఆ మాటల యొక్క ప్రభావం మన మనసు మీద ఉంటుంది. కొన్నిసార్లు చిరాకు తెప్పించే వారు మాట్లాడవచ్చు, కొన్నిసార్లు ఆనందకరమైన న్యూస్ రావచ్చు. వీటి నేపథ్యంలో ప్రార్థిస్తున్నప్పుడు వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన ప్రార్థనలు. కాబట్టి ఏకాగ్రత అనేది కొంత స్పష్టత కోల్పోతాం. ఉదయాన్నే ఒకసారి చూడండి, బయటికి వచ్చి గడ్డి మీద మంచు బిందువులు పడి ఉంటాయి. వాటి మీద సూర్యకిరణాలు పడగానే మెల్లిమెల్లిగా మెరుస్తూ ఉంటాయి, బబుల్స్ లాగా ఉంటాయి. ఎంత ఫ్రెష్గా అది చూస్తేనే ఒక విధమైన విప్పారిన మనసు కనబడుతుంటుంది. ఉదయాన్నే గడ్డి మీద పడిన మనసు చుట్టూ చాలా దృశ్యం చాలా బాగుంటుంది. కానీ ఆ సూర్యరశ్మి పెరుగుతూ ఉండగానే ఆ గడ్డి మీద ఉన్నటువంటి ఆ మంచు మొత్తం ఆవిరైపోతుంది. ఆ వేడికి కొంతసేపటికి ఆ గడ్డి కూడా మరి ఎండిపోయే పరిస్థితి కలుగుతుంటుంది. సో మార్నింగ్ ఫ్రెష్నెస్ అనేది అలా ఉంటుంది. కాబట్టి ఆ ఉదయాన్నే కలిగినటువంటి ఆ ఫ్రెష్నెస్ అనేది ఆ 24 గంటల్లో ఏ సమయంలో కూడా మనకు లభించదు. కాబట్టి ఉదయాన్నే ప్రార్థన చేస్తాను అని మాట్లాడుతున్న ఈ భక్తుడు, ప్రార్థన చేసిన భక్తుడు ఆయన చెప్తున్న మాట అంటే, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ప్రార్థన సిద్ధం చేస్తాను అంటున్నాడు. ఐ విల్ ప్రిపేర్ మై ప్రేయర్ ఇన్ ద ఎర్లీ అవర్స్ అండ్ వెయిట్ అపాన్ ఇట్. ప్రార్థన సిద్ధం చేయడం ఏంటి? ఎదురు చూడడం ఏంటి? ఒకసారి కొంత మనము ఆలోచిస్తే, ఆ రాత్రి పడుకునే సమయంలో పొద్దున్నే మన ఉన్నత అధికారి దగ్గరికి ఏదైనా పని మీద వెళ్ళాలనుకోండి, ఒక ప్రమోషనో ఏదైనా ఇంక్రిమెంట్ గురించి పోవాల్సి వస్తుంది. లేకపోతే ఒక సీఎం దగ్గరికో, పిఎం దగ్గరికో, ఈవెన్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలనుకున్నా కానీ, రేపు ఎమ్మెల్యే గారితో మాకు చిన్న మీటింగ్ ఉంది, లేకపోతే ఎమ్మెల్యే గారు మన దగ్గరికి వస్తున్నారు అన్నప్పుడు ఆ సిద్ధపాటు ఎలా ఉంటుంది చెప్పండి. సో ఒక విజ్ఞాపన మనము ఆ అధికారులకు లేకపోతే సీఎం కానీ పిఎం కానీ ఇవ్వాలనుకున్నప్పుడు ఎలా సిద్ధపడి వెళ్తాం? సో మనం ఏమి చెప్పాలనుకున్నామో వాటిని 1కి 10 సార్లు లోపల నెమరు వేసుకుంటుంటాం. ఇది చెప్పాలి, పక్కన వచ్చారే ఇది కూడా చెప్పాలి, అది కూడా చెప్పాలి అంటూ చాలామంది దే ట్రై టు ప్రిపేర్ అస్ విత్ వొకాబులరీ కానీ, వర్డ్స్ కానీ, నీడ్స్ కానీ. దే ట్రై టు ప్రిపేర్ అస్, సిద్ధం చేసుకుని వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సమ్ టైమ్స్ వీ ఫెయిల్ టు ప్రజెంట్ ద మ్యాటర్ ప్రాపర్లీ. ఎందుకంటే we give priority to the method of approaching, not the matter we need to carry on.
ద మెథడ్ ఆఫ్ అప్రోచింగ్, ఎలా వెళ్ళాలి ఆయన దగ్గరికి, ఏ పరిస్థితులు వెళ్ళాలి, ఏ బట్టలు వేసుకు వెళ్ళాలి, అక్కడ ఎవరెవరు మనకు ఎదురవుతారు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, అక్కడ పెద్ద అధికారి దగ్గరికి ఎలా, సీఎం దగ్గరికి ఎలా పోవాలి అని ఆ ప్రిపరేషన్లో ఉండి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాలో తడబడిపోయి ముందుది వెనక ముందు చెప్తూ ఉంటాం. స్పష్టత ఉండదు. అసలు ఏం కావాలయ్యా మీకు అని వారు కొన్నిసార్లు వారి సమయాన్ని బట్టి, వారికి ఉన్న కన్స్టైన్మెంట్ బట్టి ఏం కావాలండి, అసలు ఏంటి మీరు చెప్పే మాకు ఏం అర్థం కావలేదు, కొద్దిగా స్పష్టంగా చెప్పండి, వివరంగా చెప్పండి అని అడుగుతుంటారు. కానీ చెప్పాలనుకుందేదో. సో we concentrate on the method or the mode of presentation, but not on the matter. ప్రత్యేకించి సమస్యలో తీవ్రతగా ఉన్నప్పుడు ఆ సమస్యను అది చెప్పడానికి చేసే ప్రయత్నంలో కొట్టే తెచ్చారని చెప్పేస్తాము, వారికి అర్థం కాదు. కొన్నిసార్లు వేరే చెప్తారు, సార్ అది సార్, అలా సార్, ఇలా సార్, అసలు ఏందయ్యా, ఏం జరిగిందయ్యా అంటే నేను చెప్పడానికి కాదు సార్, మేము అక్కడ ఉన్నామా, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వచ్చారా, ఇలా చుట్టుకొని పోయి, లేకపోతే ఆ కంటెంట్ని కమ్యూనికేట్ చేయడంలో కొన్నిసార్లు విఫలమైపోతూ ఉంటాం. కాబట్టి కొన్నిసార్లు ఆ భయంతో, ఆ అధికారి ముందు నిలబడ్డాం కాబట్టి ఆ భయంతో మాటలు తడబడుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఆ భక్తులను మాట్లాడి సిద్ధము చేసి, ఐ ప్రిపేర్ వాట్ టు స్పీక్ టు యూ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఇన్ అవర్ ప్రేయర్. పొద్దున్నే లేవగానే నీతో ఏం మాట్లాడాలో ఆ ప్రార్థన నేను సిద్ధం చేసుకుంటాను. సమయాన్ని వృధాపరచను, వ్యయపరచను. నా సమయం వ్యర్థమైందేమో కావచ్చు, కానీ ప్రభువా నీ సమయం విలువైంది కాబట్టి నీ దగ్గరికి వచ్చినప్పుడు నా సమయాన్ని వ్యర్థపరచను, మాటలతో గొనగను, స్పష్టంగా నీతో మాట్లాడతాను. కాబట్టి ఐ ప్రిపేర్ అ ప్రేయర్. నాకు ఏం కావాలో, నేను ఏం అడగాలో ఉదయాన్నే నేను సిద్ధం చేసుకొని నేను కాచి ఉందును అంటాడు. గత కాలంలో నీటి ఎద్దడి ఉండింది, త్రాగునీటి ఎద్దడి. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్స్లో నీళ్ళు వస్తాయి. వివిధ సమయాల్లో వస్తుంటాయి ట్యాంకర్, కానీ ఏ సమయంలో వస్తుందో అక్కడ ఉన్న స్త్రీలకు ముఖ్యంగా తెలుసు. కొన్నిసార్లు కొన్ని ఆ సిటీలో ఉన్నప్పుడు రోజు మార్చి రోజు వస్తుంటుంది, వారానికి 2 సార్లు వచ్చే రోజులు కూడా ఉన్నాయి. ఆ వాటర్ ట్యాంకర్ వచ్చే సమయానికి, ఆ ట్యాంకర్ వచ్చేసే శబ్దం మనకు తెలుసు. ఆ శబ్దానికి, ఆ సమయానికి ఏం చేస్తారంటే ఈ స్త్రీలందరూ వెళ్ళి బిందెలు వరుస క్రమంలో పెడతారు. సో బిందెలు వరుస క్రమంలో పెట్టినప్పుడు ఆ ట్యాంకర్ వచ్చిన వాడు వచ్చి ఆ పైపు తీసి ఆ బిందెలు నింపుతూ ఉంటాడు. లేకపోతే మనమే ఆ పంపు దగ్గర పెట్టి బిందె పెట్టి నింపుకొని పోతూ ఉంటాం. సో ఆ ట్యాంకర్ రాకముందే ఆ బిందెలు అక్కడ సిద్ధంగా పెడతాం. మనకి ఎన్ని నీళ్లు కావాలో అన్ని బిందెలు అక్కడ పెడతాం, సిద్ధం చేసి పెడతాం. ఆ ట్యాంకర్ ఎప్పుడు వచ్చినప్పటికి కూడా ఆ బిందెలు నింపుకోవడానికి మనం రెడీగా ఉంటాం, కాసుకుంటాం. మిగతా పనులన్నీ కూడా పక్కన పెట్టి ట్యాంకర్ వస్తుందా అని చూస్తూ ఉంటాం. ఉదయాన్నే సిద్ధము చేసి మరి నేను కాచుకొని ఉంటాను, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచుకొని ఉంటాను అనే మాట. సో దేవుని దయా సంకల్పాన్ని బట్టి మన దేవుడు ఏ సమయమన్నా మన ప్రార్థన ఆలకించే సిద్ధ మనసు కలిగిన వాడు. కానీ మనము ఆయనతో సంభాషించడానికి మనకు అనుకూలమైన సమయము ద ఫ్రెష్ అవర్, మార్నింగ్ అవర్. ఆయనకు అనుకూలమైన సమయం, ఆయనకు ఎల్లవేళ్ళ అనుకూలుడు ఆయన. కానీ మనకు అనుకూలమైన సమయం, ఆ సమయము ద ఫ్రెష్ సమయం, టైము, అలాగే ప్రెషియస్ టైం. కాబట్టి ఆయనతో ఏం మాట్లాడాలో, ఏం అడగాలో, రాజులు రాజు, ప్రభువా నీవే నా రాజు, నీవే నా దేవుడు అంటూ ఆయనతో సంభాషించడానికి, ఆయనతో మాట్లాడటానికి we need to prepare ourselves, our hearts, మన మనస్సు, మన హృదయాలు సిద్ధం చేసుకుని ఉదయాన్నే లేవగానే ఆయనతో సంభాషిస్తే ఆ భావనే ఎంతో అద్భుతమైంది. ఆ సంభాషణ ఆనందకరమైనది, ఆశ్చర్యకరమైనది. సో దేవుని జవాబును పొందినప్పుడు కలిగే ఆ ఆనందం అద్భుతమైనది. అటువంటి అనుభవాల మధ్య ప్రార్థన జీవితాన్ని, లేకపోతే ప్రార్థన క్రమాన్ని మనకు అన్వయించుకుందాం, కొనసాగింపచేద్దాం, ప్రార్థించేద్దాం.
కృపగల దేవాదయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న అనేకమైన ప్రార్థన ప్రేరణను బట్టి స్తుతులు చెల్లిస్తూ, ప్రార్థన అంశాల బట్టి స్తుతులు చెల్లిస్తూ, మాతో మాట్లాడుతున్నది నీవే కనుక స్తుతులు చెల్లిస్తూ, మరి ఏ రీతిగా ప్రార్థించాలో మాకు నేర్పించిన దేవా స్తుతులు చెల్లిస్తూ, అనుసరించగలిగిన మనసు మాకు అనుగ్రహించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి ప్రార్థన అనుభవాలకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.